హలో డ్రామా లవర్స్! వెల్కమ్ టు డ్రామా ప్రేమికులు తెలుగు. ఒక బ్యూటిఫుల్ యూత్ స్టోరీని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా! 'అవర్ సీక్రెట్' అనే చైనీస్ డ్రామా ఎపిసోడ్ నంబర్ 21ని తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ చూసేయండి. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని చూసేయండి. ఇప్పుడైతే ఎక్స్‌ప్లనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ప్రీవియస్ ఎపిసోడ్‌లో బోకాంగ్ జియాన్‌ని తను కాంట్రాక్ట్ సైన్ చేసేలాగా కన్విన్స్ చేస్తూ ఉంటాడు కదా! అలా నెక్స్ట్ జియాన్ తన డైరెక్టర్ దగ్గరకు కూడా వస్తుంది. అలా వచ్చిన తర్వాత డైరెక్టర్ ఏమో "నువ్వు చేస్తున్న కాన్సెప్ట్‌ని 200 ఎపిసోడ్స్ చేద్దాం. అలా అయితేనే వ్యూవర్స్ వస్తారు, చూస్తారు" అని చెప్తూ ఉంటే జియాన్ ఏమో "నాకు కొంచెం ఎందుకో ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. నాకు కొంత టైం కావాలి" అని అంటూ ఉంటుంది. బోకాంగ్ ఏమో తను ఇప్పుడే ఫస్ట్ టైం కదా! అందుకే అలా అయ్యుండొచ్చు. మీరేం వరీ అవ్వద్దు. నేను చూసుకుంటాను అని జియాన్‌తో చెప్తూ ఉంటే అప్పుడు అతనేమో అంటూ ఉంటాడు, "నువ్వు ఇప్పుడే కదా వచ్చింది స్టార్టింగ్ ఫ్రెషర్‌వి. నీ టాలెంట్‌ని చూసి నేను ఈ ఆఫర్ ఇస్తున్నాను. ఇలా చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నా ఆఫర్‌ని రిజెక్ట్ చేస్తున్నావా?" అని సీరియస్ అవుతూ ఇంకా కాంట్రాక్ట్ మీద సైన్ చేయి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి సీఈఓ వస్తాడు. వచ్చి "ఏంటి సైనా? ఇలా ఫోర్స్ చేసి ఎవరు సైన్ చేయించుకోరు కాంట్రాక్ట్ మీద. అయినా జియాన్ ఏం చేయాలో తనకి తాను తెలుసుకోవాలి. మీరు ఫోర్స్ చేస్తే ఏమీ రాదు. తనకిష్టమైందే చేస్తుంది" అని చెప్పి ఇంకా ఆ డైరెక్టర్‌కి వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మీరేమనుకుంటున్నారు? తనని ఫోర్స్ చేసి సైన్ చేయించాలనుకుంటున్నారా? అదేం జరగదు. తనకి నచ్చిందే చేస్తుంది అని ఇంకా జియాన్‌ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత తన హీల్స్ నొప్పొస్తున్నాయని కాలికి షూ తీసుకువచ్చి షూ ఇస్తే అప్పుడు జియాన్ అడుగుతుంది. "నీకు ఇంత సడెన్‌గా షూస్ ఎక్కడి నుంచి వచ్చాయనేసరికి" సీఏ చెప్తూ "నేను దారిలో వస్తున్నప్పుడే తీసుకున్నాను. ఇప్పటివి కాదులే" అంటే "మరి నీకు నా కాలు నొప్పొస్తుందని ఎలా అర్థమైంది?" అనేసరికి సీఈ కూడా "నా కాలు కూడా నొప్పొస్తుందిలే అలా అర్థమైంది" అని చెప్పి తన హీల్స్ తీసి షూ ఏస్తూ ఉంటే ఇంక జియాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడికి బోకాంగ్ కూడా వచ్చి జియాన్‌ని పిలుస్తాడు. పిలిచేసరికి అప్పుడు తనతో అంటూ ఉంటాడు, "నువ్వు ఒకరు చెప్తే వినవు, ఒకళ్ళ సూచనలు ఫాలో అవ్వనంటావు కదా! మరి ఇదంతా ఏంటి కాంట్రాక్ట్ సైన్ ఎందుకు చేయట్లేదు" అని అంటే జియాన్ ఏమో "నేను నాకు నచ్చింది చేయాలనుకుంటున్నాను" అనేసరికి బోకాంగ్ ఏమో "మరి మనిద్దరం ఒకేలాగా ఆలోచిస్తాం కదా!" అనేసరికి ఇంకా తను ఇచ్చిన గిఫ్ట్‌ని తీసి తన చేతిలో పెట్టేస్తుంది. ఇంకా బోకాంగ్ అది తీసుకుంటాడు ఏం మాట్లాడకుండా. అప్పుడు అంటుంది, "మనం అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు కాదు" అని చెప్పి సీఈఓ అలానే జియాన్ ఇంకా ఇద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతే బోకాంగ్ అక్కడే కూర్చొని డల్‌గా ఉండేసరికి తన డైరెక్టర్ వస్తాడు. వచ్చి "నాకర్థమైంది. ఆ అమ్మాయి ఏంటి అలా సైన్ చేయకుండా ఉంది" అని మాట్లాడుతూ "ఆ అమ్మాయి గురించి నువ్వు పట్టించుకోకు. నేను నీ గురించే ఆ అమ్మాయి కాంట్రాక్ట్‌ని ఒప్పుకున్నాను. నాకు తెలియక అడుగుతాను నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా?" అని అడిగేసరికి బోకాంగ్ ఏం మాట్లాడకుండా ఉంటాడు. అప్పుడు అంటాడు, "ఇలాంటి అమ్మాయిలు టాలెంటెడ్ అలానే రిచ్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళని చూజ్ చేసుకుంటారు. వాళ్ళే కావాలనుకుంటారంటే" అప్పుడు బోకాంగ్ "మీకు వ్యతిరేకంగా ఉంది ఇది. కానీ నేను మీకొకటి చెప్పనా? ఈ కాంట్రాక్ట్‌ని కూడా నేనిప్పుడు యాక్సెప్ట్ చేయను. ఇంక మీరు వెళ్ళొచ్చు" అని మొహం మీదే చెప్పేస్తాడు. ఇంకా ఆయన కూడా చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ జియాన్ సీఈఓ వెళ్తున్నప్పుడు జియాన్ ఏమో "నాకు ఇలా చేయి పట్టుకొని వెళ్తున్నట్లు కలొచ్చింది తెలుసా?" అంటే కల అంటే "హా! అవును. అప్పుడు నువ్వసలు మాట్లాడేవాడివి కాదు కదా! అందుకే నేనిలా కలకనేదాన్ని" అంటే అప్పుడు అలా జరిగినందుకు సారీ అన్న తర్వాత ఇద్దరు కొంతసేపు ఒకరొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. లూఫే గురించి, అలానే బోకాంగ్ గురించి. అప్పుడు సీయు అంటూ ఉంటాడు, "నేను నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను. నువ్వు నా లైఫ్‌లో నాతో పాటు నడుస్తావా?" అని తన్ని అడుగుతూ ఉంటే ఇంక జియాన్ యాక్సెప్ట్ చేసింది. అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. ప్రపోజ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇద్దరు హగ్ చేసుకున్న తర్వాత ఇంక అప్పుడు ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మన లైఫ్‌లో ది బెస్ట్ మనం చేయాలి. మనం ఇలానే కలిసుండాలి అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు యూనివర్సిటీకి వచ్చేస్తూ ఉంటారు. అలా వస్తున్నప్పుడు లూఫే సీయుని పిలుస్తూ ఉంటే సీయు పట్టించుకోకుండా ఉంటాడు. అప్పుడు ఫ్యాంగ్ వచ్చి నిన్న ఒకరు కలిసి నాకు బిజినెస్ కార్డ్ నీకిమ్మని చెప్పారు అని చెప్పి ఆ కార్డ్ ఇస్తాడు. అప్పుడు జియాన్ వస్తుందని సీయు తన దగ్గరకు వెళ్ళి తన లగేజ్‌ని తీసుకుంటూ ఉంటే జియాన్ ఏమో ఎందుకు నేను పెట్టేస్తాను కదా! అంటే "నువ్వు వెళ్లి ఫస్ట్ బస్సులో కూర్చో నేను పెడతాను" అని అంటాడు. ఇంకా సూట్ కేస్ పెట్టిన తర్వాత బస్సులోకి వెళ్ళేసరికి ఫెంగ్ తన పక్కన కూర్చుందని తన పక్కన నుంచుంటే నాకర్థమైంది. "నువ్వే కూర్చో నేను పక్కకు వెళ్తానులే" అని చెప్పి తను అక్కడి నుంచి లేస్తుంది. సియూబ్ తన పక్కన కూర్చుంటాడు. అప్పుడు లూఫే వచ్చి వాళ్ళిద్దరిని చూసి సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇంక జియాన్ ఏమో "నేను వేరే సీట్‌లోకెళ్ళి కూర్చుంటాను" అంటే "వద్దు నువ్విక్కడే కూర్చో" అని సీయు అంటాడు. అప్పుడు లూఫే జియాన్‌ని పిలిచి "నేను నిన్ను ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పాను. అది చేశావా?" అంటే "ఇంకా చేయలేదు. వెళ్ళిన తర్వాత చేస్తానంటే" "నాకిప్పుడే కావాలి" అంటుంది. "ఇప్పుడే కావాలా? సరే నేనిప్పుడే చేస్తానులే" అని చెప్పి తను వర్క్ చేస్తూ ఉంటే ఫ్యాంగ్ కూడా "నేను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. అది చేయలేదు. ఈ డాంగ్ ఏమో నిద్రపోతున్నాడు" అని అంటే అప్పుడు సీయు అంటాడు,
సరే నువ్వు నిద్రపో నేను చేస్తానులే నువ్వు వరీ అవ్వద్దు అనేసరికి ఇంకిద్దరు రిపోర్ట్స్ చేస్తూ ఉంటారు. ఇంక గ్జాన్ ఏమో సాంగ్స్ తన మొబైల్‌లో పెట్టి, సీయు చెవిలో కూడా ఒక ఇయర్ ఫోన్ పెట్టి ఇద్దరు సాంగ్స్ వింటూ రిపోర్ట్ చేసిన తర్వాత నా రిపోర్ట్ కంప్లీట్ అయిపోయింది. మరి నీది అనంటే నాది ఇంకా అవ్వలేదు నువ్వు నిద్రపో అంటాడు. ఇంక తనేమో అలానే నిద్రపోతూ ఉంటే సీయు తర్వాత తన షర్ట్ తీసి తన బాడీ మీద వేస్తాడు. ఇంక వేసిన తర్వాత తను వర్క్ చేసుకుంటూ ఉంటే గ్జాన్ ఏమో అది గమనించి తన భుజం మీద తలపెట్టి నిద్రపోతూ స్మైల్ ఇస్తూ ఉంటుంది. ఇంక వాళ్ళు యూనివర్సిటీకొచ్చేస్తారు. ఇంక గ్జాన్ లేచిన తర్వాత సరే ఇంక వెళ్దామా అంటే గ్జాన్‌కి అప్పుడే కాలొస్తుంది. కామిక్ నావెల్ పబ్లిషర్స్ కాల్ చేసి రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా మాకు నైట్ కల్లా కావాలి అని అంటూ ఉంటే ఇంక గ్జాన్ సరే వాటిని చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీయు వెళ్తుంటే లూఫై ఆపి మనం నైట్ డిన్నర్ ప్లాన్ చేశాను వెళ్దామా అని అంటూ ఉంటే సీయు ఏమో నువ్వు నా చుట్టూ తిరగడం ఇంకా ఆపుతావా అనేసరికి తనలో ఉన్నది నాలో లేనిది ఏంటి నువ్వు నన్నంత హేట్ చేస్తావు అనేసరికి తను నీకంటే చాలా బెటర్ తనతో కంపేర్ చేసుకోవద్దు అని జియాన్ రూమ్‌లో పెట్టి లాక్ చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ని తనకి చూపించి నువ్వు తన నుంచి చాలా దూరంగా ఉండు లేదంటే నేను ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ బోకాంగ్ అలానే తన మేనేజర్ మాట్లాడుకున్న సీన్ చూపిస్తారు. తన మేనేజర్ బోకాంగ్‌తో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్‌వని నేను నిన్ను రిక్రూట్ చేసుకున్నాను. ఒకసారి ఈ రిపోర్ట్ చూడు. ఇది చూస్తే నీకు అర్థమవుతది. నువ్వు ఈ వర్క్‌ని చేయగలవని నేను నీకు ఇస్తున్నాను అంటే అందులో సీఈ డీటెయిల్సే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ సీన్‌లో ప్రొఫెసర్ ఈ ఏమో సీఈ దగ్గరకు వచ్చి మనతో పాటు వర్క్ చేయడానికి ఒక కంపెనీ ఇంట్రెస్ట్‌గా ఉంది అన్న తర్వాత ఏం కంపెనీ అని అడుగుతాడు. అప్పుడు ఫాంగ్ చెప్తూ నీకు విజిటింగ్ కార్డ్స్ ఇచ్చాను కదా! వాళ్ళ బిజినెస్ కార్డ్ వాళ్ళే మాట్లాడారు అని అంటే అంత పెద్ద కంపెనీ మనతో వర్క్ చేయాలని ఎందుకు అనుకుంటుంది? వాళ్ళకి మన వర్క్ కాదు మన ప్యాటెంట్ కావాలి. అందుకే ఈ డీల్ వద్దని చెప్పండి అంటాడు. ఇంక నెక్స్ట్ సీన్‌లో గ్జాన్‌ని తీసుకొని తను షాపింగ్‌కి వెళ్తాడు. అక్కడ తనకి స్నాక్స్ కొనిస్తున్నప్పుడు తను ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది. ఇంకా ఐస్ క్రీమ్ కొనిచ్చిన తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంది. అలానే చల్లగా ఉందంటే, చల్లగా ఉంటే ఎందుకు తింటున్నావు అని అంటూ ఉంటే చాలా బావుంది. నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్యి అని అంటూ ఉంటే నాకొద్దంటాడు. ఏంటి నేను తిన్నది నువ్వు తినవా అనేసరికి ఇంక సీయు తింటాడు. తిన్న తర్వాత వాళ్ళు హాస్టల్‌కొచ్చేస్తారు కూడా. ఇంకా అప్పుడు బొకాంగ్‌ని చూస్తాడు. చూసి నువ్వు వెళ్ళు నాకు కొంచెం ల్యాబ్‌లో వర్క్ ఉంది. నేను తర్వాత వెళ్తానని చెప్తాడు. ఇంకా గ్జాన్ వెళ్ళిపోతుంది. బొకాంగ్ దగ్గరకు వచ్చి తన్ని చూడడం ఇంకా ఆపవా అనేసరికి నేను నిన్ను చూడ్డానికి వచ్చానంటే నమ్ముతావా అంటారు. నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారంటే మేనేజర్‌తో మాట్లాడుతూ ఉంటాడు కదా! ఆయన ఏమంటారంటే ఇతను సీయూ అంట తను రోబోటిక్ కాంపిటీషన్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేశారు. అతన్ని వేరే కంపెనీ వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు అని అంటే ఏంటి ఇప్పుడు వాళ్ళు మోసం చేయాలంటే లేదు హ్యాక్ చేయాలి వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని. ఇది నువ్వు చేయగలవని నేను నీకు ఈ వర్క్ ఇస్తున్నాను అని చెప్పి ఆ రిపోర్ట్ తనకిస్తారనమాట. సీయూ ఏమనుకుంటాడంటే తను కంపెనీకి పిలవడానికి వచ్చాడేమో అనుకోని నేను ఎవరితో వర్క్ చేయాలనుకోవట్లేదు. నా సొంతగా నేనే చేసుకుంటా అంటే బోకాంగ్ ఏమో మాతో వర్క్ చేయడానికి పిలవలేదు అంటే ఎందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని హ్యాక్ చేయడానికి పిలిచావా అంటాడు. నేను అలా ఇల్లీగల్‌గా ఏం చేయను. నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అని చెప్పి తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పి. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఈ రిపోర్ట్ ఒకసారి చూడు. నువ్వు నీ డెసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటావేమో అన్న తర్వాత నువ్వు డబ్బులతో బాగా రిచ్ కదా! మనుషుల్ని కొనేద్దామని చూస్తున్నావని ఆ రిపోర్ట్‌ని చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో తను హాస్పిటల్‌కి వెళ్ళి తన పేరెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా బాగున్నారని హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తను గుర్తెచ్చుకుంటాడు. ఆ రిపోర్ట్‌లో ఏముంటది అనంటే సీయు వాళ్ళ ఫాదర్ మీద ఒక కేస్ ఉంటది కదా! యూనివర్సిటీలో అది హెల్ప్ చేయడానికి ఒక రిపోర్ట్ చూపిస్తారు. తర్వాత తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తూ ఉంటే తన ఫాదర్ ఏమో ఏమైంది నీకు? ఎందుకు సారీ చెప్తున్నావు? నువ్వు స్కూలింగ్‌లో ఉన్నావు కదా! ఇప్పుడు నీకు టైం ఉండకపోవచ్చు. అందుకే నువ్వు అలా ఫీల్ అవుతున్నావా? ఏం పర్లేదు మేము చూసుకుంటాం. నువ్వు రిగ్రెట్ అవ్వద్దు. ఎప్పుడు నువ్వు ఏ తప్పు చేయవని నా ఆశ. నువ్వు అలానే ఉంటావు. నేను చెప్తున్నాను కదా! అంటే సరే మీరు తొందరగా రికవరీ అయిపోతారని చెప్పి తన ఫాదర్‌కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో బోకాంగ్ మేనేజర్ ఏమో తిడుతూ ఉంటారు. "నువ్వు ఇంత చిన్న పని కూడా చేయలేవా?" అని. తర్వాత బోకాంగ్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఏంటి అంటే సీయూకి ఆ రిపోర్ట్ చూపించిన తర్వాత సీయూ ఏమో "నువ్వు ఇలా ప్లాన్ చేసావా? ఇది వర్కౌట్ అవ్వదులే" అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటే నేను ఇల్లీగల్‌గా చేయాలనుకోవట్లేదు. కానీ ఇదే దారి ఉంది. ఇప్పుడు కనుక నువ్వు ఇది యాక్సెప్ట్ చేయకపోయినా నెక్స్ట్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు తను "జియాన్ నిన్ను ఇష్టపడుతుందనుకుంటున్నావా? నువ్వు చేంజ్ అయ్యావని అనుకోదా?" అని అంటూ ఉంటాడు. తర్వాత "నేను నీలా కాదులే" అని చెప్పి సీయూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో జియాన్ సీయూ కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. అవేంటి అంటే షూస్. అవి వేసుకున్న తర్వాత సీయూ ఏమో చాలా మనీ జియాన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే "ఇంత మనీ వేసావేంటి?" అనేసరికి "నేను ఎవరిని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోవట్లేదు. మరి నీ దగ్గర అనంటే నేను జస్ట్ 4000 యానే పెట్టాను. నువ్వేంటి ఇలా ఇస్తున్నావు? అయినా నేను ఇప్పటి నుంచి వర్క్‌కి వెళ్తాను.
ఇప్పటి నుంచి నేను కూడా సంపాదించగలను. నువ్వు ఇంట్లో ఉండు అనేసరికి అప్పుడు తను అంటుంది, 4000 యాన్ పెట్టి నేను నీకు షూ తెచ్చాను కదా అంటే, అంత చిన్న అమౌంట్‌కి అంత హ్యాపీగా ఫీల్ అవుతావేంటి అనేసరికి, మరి నా వర్క్ కదా! నేను కష్టపడి సంపాదించాను. ఎవరిని మోసం చేయలేదు. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నానన్న తర్వాత సీయు డల్ అయిపోతాడు. డల్ అయిపోయి నేను నిన్నొకటి అడుగుతాను. ఫ్యూచర్‌లో నేనేమైనా చేంజ్ అయ్యాననిపిస్తే అప్పుడు నీ రియాక్షన్ ఏంటి అడిగేసరికి, ఏంటి ఇలా అడుగుతున్నావు అని అంటుంది. లేదు క్యాజువల్‌గా అడుగుతున్నాను చెప్పు అనేసరికి తనకి అప్పుడే కాలొస్తుంది. కాల్‌లో ఏం చెప్తారంటే, నీ నావెల్‌కి కాపీరైట్ ఇష్యూ వచ్చిందంటారు. నెక్స్ట్ వాళ్ళ డైరెక్టర్‌కి కాల్ చేసింది. మరోవైపు బోకాంగ్ అసిస్టెంట్ వచ్చి జియాన్ నోవెల్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్తారు. డైరెక్టర్‌కి కాల్ చేసిన తర్వాత ఆ డైరెక్టర్‌ని కలవడానికి జియాన్ వెళ్ళిన తర్వాత అడుగుతుంది. ఏంటి ఏం ప్రాబ్లమ్ ఏమైంది? కాపీరైట్ ఇష్యూ ఏంటి అని అంటే, అవును నువ్వు ఆ రోజు రిపోర్ట్‌ని మంచిగా చదవలేదు కదా! అంటే, మీరు అప్పుడు చెప్పలేదు కదా ముందే అంటే, కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడే నువ్వు తెలుసుకోవాలి అని అంటూ ఉంటారు. ఆ తర్వాత సీఈఓ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు నన్ను మోసం చేశారు. నేను వర్క్ అంతా చేస్తే నాకు కొంత మనీ ఇస్తారు. మళ్ళీ కంపెన్సేషన్ నేను సగం ఇవ్వాలంట. అసలు ఏంటి అని అంటూ ఉంటుంది. తను చాలా బ్యాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటే సీఈఓ ఏమో, అయినా నువ్వు ముందు చూసుకోవద్దా? కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు అప్పుడు ఏం చేసావు? ఇప్పుడు ఇలా అనుకుంటున్నావు అనంటే, నేను అందరూ మంచివాళ్ళు అనుకుంటాను. ఇలా మోసం చేస్తారని నాకు తెలియదుగా అని ఫీల్ అవుతూ ఉంటే, సీఈఓ ఏమో ఇంత సిల్లీగా ఉన్నావేంటి నువ్వు అనంటూ తనకి కాఫీ చేసిస్తాడు. ఆ కాఫీని చూసి తను, ఏంటి నువ్వు మంచిగా వేయలేదు. ఇంత బ్యాడ్‌గా వేశావేంటి అనంటే, నేను ఇప్పుడే కదా స్టార్టింగ్ నేర్చుకుంటున్నాను. కావాలంటే నువ్వొచ్చి వేసుకో అంటే తనొచ్చి వేస్తూ ఉంటుంది. తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను కాఫీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ కాఫీని తాగుతుంది. అప్పుడు ఆ కాఫీ నురుగా తన పెదాలకు అంటేసరికి సీఈఓ ఏమో నేను తుడుస్తానని చెప్పి తుడుస్తూ ఉంటే తనేమో తుడవనీయకుండా సీఈఓని కిస్ చేసింది. కిస్ చేసి నేనిప్పుడు స్టాంప్ వేశాను నీకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సీఈఓ ఏమో సిగ్గుపడుతూ ఆ నురగని తుడుచుకుంటూ ఉంటాడు. తర్వాత సీఈఓ జియాన్ అడుగుతాడు, "నువ్వు ఇప్పుడు ఓకేనా? హ్యాపీగా ఉన్నావా?" అంటే, "హా! చాలా హ్యాపీగా ఉన్నాను" అని అంటుంది. అప్పుడు వాళ్ళు సైన్ చేసిన కాంట్రాక్ట్ ఏమైనా కాపీ ఉందా? లేదా కాల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? మనకి ఎవిడెన్స్‌గా యూజ్ అవుతాయి కదా! నేను నీ హెల్ప్ చేస్తాను నీ కేస్‌కి అని అంటే, నా దగ్గర ఏవి ఎవిడెన్స్ లేవు అన్న తర్వాత, ఎవిడెన్స్ లేవా అంటే, "ఆ! అవును ఏమీ లేవు. ఇప్పుడు వెతకాలి. లేదంటే కంపెన్సేషన్ ఇవ్వాలి" అని అంటే, ఎంత అన్న తర్వాత 5,00,000 యాన్ అంటుంది. అప్పుడు మళ్ళీ నేను మనీ సంపాదించకపోతే, ఏ వర్క్ లేకపోతే నీ కింద నన్ను జాబ్‌లో పెట్టుకో అని అంటూ ఉంటుంది. ఇంకా సీఈఓ ఏమో జియాన్ ఆ ఇష్యూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ప్రొఫెసర్ ఈకి కాల్ చేసి, ఆ కంపెనీ వాళ్ళన్నారు కదా! వాళ్ళతో రేపు మాట్లాడదామని చెప్తాడు. ఆ కంపెనీ డైరెక్టర్‌తో కలిసిన తర్వాత ఆయన అంటారు, "మీరు ముందొద్దన్నారు కదా! ఇప్పుడేంటి?" అనేసరికి సీఈఓ ఏమో, "నాకు మనీ కావాలి" అని అంటాడు. అప్పుడు ఆ మేనేజర్ గట్టిగా నవ్వేసి, "నువ్వు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉన్నావు. నేను కూడా చెప్తాను. నేను ఫస్ట్ మీ రోబోట్‌ని కావాలనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు మీ ప్యాటెంట్ కావాలి" అనంటే, "సరే ఎంతో చెప్పండి" అనని మనీ ఎంత అని అడుగుతూ ఉంటాడు. నాకు 5,00,000 యాన్ కావాలి అని అడుగుతాడు. సరే ఇస్తాను అనంటే, కాంట్రాక్ట్ సైన్ అంటే ఇప్పుడు అవ్వదు. చాలా వర్క్ ఉంటది కదా! అంటే, సరే నేను వెయిట్ చేస్తాను. కానీ నాకు మనీ ఇప్పుడు ఇవ్వండి అని సీఈఓ అడుగుతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో జియాన్‌కి కాలొస్తుంది. వాళ్ళేమంటారంటే, కాపీరైట్ ఇష్యూ క్లియర్ అయిపోయింది. మీరు మనీ కట్టేశారు కదా! అనేసరికి నేను ఇవ్వలేదు కదా! అంటే, ఎవరో జెంటిల్‌మెన్ ఇచ్చారు. వాళ్ళు పే చేశారు అన్న తర్వాత ఆ జెంటిల్‌మెన్ పేరు అడుగుతుంది. వాళ్ళేమో ఎవరి పేరు చెప్తారు అనంటే, బోకాంగ్ పేరు చెప్తారు. ఇంకా బోకాంగ్ ఏమో ఒక బార్‌లోంచి ఫుల్‌గా తాగేసొచ్చి అక్కడ కూర్చుంటే, జియాన్ తన దగ్గరకు వస్తుంది. వచ్చేసరికి తను చూసి నవ్వుతాడు. నవ్వి, "ఏంటి ఇలా వచ్చావు?" అంటే, "నేను మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీరు మనీ ఇచ్చారంట కదా!" అంటే, "నేను అది తప్ప ఇంకేం చేయలేను" అని తను లేస్తూ ఉంటే పడిపోబోతూ ఉంటాడు. ఇంక జియాన్ వెళ్ళి తననక్కడ కూర్చోపెట్టి, "ఏంటి ఎందుకిలా చేశారు? ఇప్పుడు నేనేం చేయాలి?" అని చెప్పి ఒక టాక్సీని ఆపుతుంది. ఆ టాక్సీలో కూర్చోపెట్టి తన ఇంటికి తీసుకెళ్ళడానికి అడ్రెస్ అడుగుతుంటే, బోకాంగ్ చెప్పట్లేదని హోటల్‌కి తీసుకువెళ్తుంది. అలా హోటల్‌కి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకోబెడుతుంటే, బోకాంగ్ ఏమో జియాన్ మీద పడిపోతాడు. అప్పుడు జియాన్ అంటుంది, "మీరు తాగేసున్నారు" అని అంటే, అప్పుడు బోకాంగ్ అంటాడు, "తాగి ఉన్నాను కాబట్టే ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను" అని తనకి ప్రపోజ్ చేస్తాడు. "నువ్వంటే నాకిష్టం" అని చెప్పి. జియాన్‌కి ఏం చెప్పాలో తెలియక, నేను ముందే రిలేషన్‌లో ఉన్నానని చెప్పి బాగా ఏడుస్తూ ఉంటుంది. బోకాంగ్ పైకి లేచి, "అలానా? అయితే నువ్వు ఇంకిప్పుడు వెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకో" అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నవ్వుతూ ఉంటాడు. జియాన్ ఏమో సీయు దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఇంకా బోకాంగ్‌తో జరిగిన విషయం అంతా తనకి చెప్తుంది. అదంతా విని సీయు నెక్స్ట్ డే మార్నింగ్ బోకాంగ్ కంపెనీకి వెళ్తాడు. బోకాంగ్ వచ్చిన తర్వాత సీయుని చూసేసరికి, సీయు ఏమో, "ఈ కార్ తీసుకో. ఇందులో 5,00,000 యాన్ ఉన్నాయి.
ఇది జియాన్ బర్త్‌డే పాస్‌వర్డ్. ఇది తీసుకొని మా దరిదాపుల్లో ఇంకెప్పుడు రావద్దు అని చెప్తే, జియాన్ ఎలా ఉంది అనేసరికి, "నువ్వు అసలు తన్ని ఏం చేసావు? నీకు వార్నింగ్ ఇస్తున్నాను. మా నుంచి దూరంగా ఉండు. నా పేషెన్స్‌ని చెక్ చేయకు" అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే బోకాంగ్ తన్ని ఆపుతాడు. ఇంకా సీయు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.